మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క మే మాసానికి సంబంధించి 2025 మనం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. మే మాసంలో ముఖ్యమైన ఈవెంట్స్ మనకు వచ్చి మే 22 హనుమత్ జయంతి, మే 25 మాస శివరాత్రి. ఈ రెండు కూడా ముఖ్యమైన ఈవెంట్స్ ఉన్నాయి. అలాగే ప్లానటరీ పొజిషన్లో కూడా చాలా మార్పులు చేర్పులు మనకి మేలో చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మే 7వ తారీఖు వరకు కూడా గురుడు ఇక్కడ మేషరాశిలోకి ఆయన స్థాన మార్పు చెందుతూ ఉన్నారు. అలాగే తర్వాత రవి కూడా మే 13వ తారీఖు నుంచి రవి కూడా మారుతున్నారు. మే 15 ద బిగ్ ప్లానెట్ జూపిటర్ ఆయన కూడా వృషభం నుంచి మిథునంలోకి మారుతున్నారు. అలాగే ఇక్కడ మే 30 మంత్ ఎండ్కి చూస్తే రాహు కేతువులు ఇద్దరూ కూడా ఈ రాశి వారికి సంబంధించి మంత్ ఎండ్కి రాహుకేతువుల ఇక్కడ స్థాన మార్పు కూడా జరుగుతుంది. కాబట్టి మొత్తంగా మే నెలలో సో మచ్ ఆఫ్ చాలా కదలికలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. అలాగే మే 22, 23 చతుర్గ్రహ కూటమి, 29వ తారీఖు షష్టగ్రహ కూటమి. సో అలాగే ఏప్రిల్ 27 పంచగ్రహ కూటమి. సో ఇప్పుడు మే 22, 23 చతుర్గ్రహ కూటమి మనకు కనిపిస్తుంది. సో మేషంలో ఇక్కడ చూస్తే మేష వృషభాల్లో రవి యొక్క సంచారం, అలాగే బుధుడు మేష రాశిలోకి రావటం, గురువు గారు మిథున రాశిలోకి రావటం, కుజుడు నీచ రాశిలోనే ఆయన ఆ కుజస్తంభన కర్కాటక రాశిలో ఉంటుండటం, కేతు కన్యా రాశిలో ఇక మాసాంతానికి సింహరాశిలోకి రావటం, మీన రాశిలో కూడా రాహు ఉండటం, మళ్ళీ మాసాంతానికి ఆయన కుంభంలోకి రావటం. మొత్తంగా శనిక ఆయన మీన రాశిలో సంచారం మొదలు పెడుతున్నారు. సో ఈ విధంగా మనం చూసినట్టయితే కనుక శుక్రుడు కూడా మే 31న మేషరాశిలోకి మారుతూ ఉన్నారు. సో కాబట్టి మే నెలలో మొత్తం 6 గ్రహాల యొక్క మార్పు అనేది మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ గ్రహస్థితుల ఆధారంగా మే మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ద్వాదశ రాశుల వరకు చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ఈ మాసంలో చతుర్థంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, షష్టమంలో రవి, సప్తమంలో గురుడు, దశమంలో కేతువు. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి కనిపిస్తుంది. సంవత్సర కాలంగా ఏదైతే ధనుసు రాశి వాళ్ళకి మొదలు పెడుతూనే మాస ఫలితాల్లో రాజ్యాధిపతి గురుడే వెళ్ళి 6వ ఇంటి ఉన్నాడు, ఆరోగ్య సమస్యలో, అనవసరం లిటిగేషన్లో, ఏదో ఒక ఆటంకం, దేనిలో దానిలో తలకాయ నిప్పులో ఏదో ఒకటి మీద వేసుకోవటమో, గృహపరంగా ముఖ్యంగా ఫిక్స్డ్ అసెట్స్ కానీ గృహపరమైన విషయాల్లో కానీ అనేకమైన చిక్కులు ఎదురవుతూ ఉంటాయో అని చెప్పి పాపం మీరు విని పేషెన్సీగా చాలా సహనాన్ని వహించారు. ఇక నుంచి ఫస్ట్ నాకు రిలాక్సేషన్ ఏంటంటే ధనురాశి వారికి చక్కగా ఈ యొక్క మే మంత్ నుంచి కూడా వాళ్ళకి డెఫినెట్లీ చాలా రిలాక్సేషన్ అనేది రావటం మొదలవుతుంది. ఆ రిలాక్సేషన్లో ఫస్ట్ పాయింట్ రాశ్యాధిపతి అయిన గురుడే మీకు 7th హౌస్లోకి రావటం. మే 15వ తారీఖున మారుతున్న ఈ గురు భగవానుడి వల్ల ఏదైతే మీకు యాంటీయిజంగా నడిచిందో, చాలా వరకు ఏ విషయాన్ని ట్యాకిల్ చేసినా తీసుకున్నా తలకాయ నిప్పులు భరిస్తూనే మీరు బయటికి రావాల్సి వచ్చిందో, ప్రొఫెషన్లో కానీ తీసుకున్న టాస్క్స్లో కానీ ఎన్నో అవాంతరాలని ఫేస్ చేసుకుంటూ బయటికి రావటం, ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ లేని సందర్భాలు, వీటి నుంచి నెమ్మదిగా మీరు బయటపడటం, ఇంట్లో అండర్స్టాండింగ్ పెరగటం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా ఈ టైంలో మీకు వాళ్ళు దూరం అవటం కానీ, మీకు ఇక్కడ కొంచెం బలం పెరగటం కానీ,
ఈ టైంలో. సో దీనివల్ల చాలా స్టెబిలైజ్డ్గా ధనురాశి వాళ్ళకి అసలు సప్తమంలోకి ఆ గురు భగవానుడు రావటం, డైరెక్ట్ ఆస్పెక్ట్ ఆయన రాశి మీదే చూసుకోవటం. అర్ధాష్టమ శని వచ్చినా శని ఏమీ చేయలేడు. గురువు గారి ఆస్పెక్ట్ ఆయన రాశి మీద ఉంది కాబట్టి మిమ్మల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకుంటారు, దానిలో నో డౌట్. సో ధనురాశి వారికి మెయిన్గా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక అదే మే 15వ తారీఖు తర్వాత నుంచి చక్కగా రవి యొక్క సంచారం కూడా మీకు షష్టమంలో రావటం, గురుడు సప్తమంలోకి వెళ్ళటం, ఈ రెండూ కూడా డిఫీటింగ్ యువర్ ఎనిమీస్, కొంచెం ఫేవరబుల్ సిచ్యువేషన్స్ మీకు స్టార్ట్ అవటం అనేది, చాలా కష్టాలు, ఎన్నో ట్రబుల్స్ మీకు మే 15 తర్వాత కొంతవరకు దూరం అయ్యే ఆస్కారాలు, మొండిగా మిమ్మల్ని బాధిస్తున్న ఎనీ హెల్త్ ఇష్యూ ఆ మనుషుల రూపంలో అయినా ఎలా అయినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ వీక్ అంతా కూడా బుధ శుక్రుల ఈతి నడుస్తుంది చతుర్థ స్థానంలో. శని రాహువులు కూడా అర్ధాష్టమంలో ఉన్నారు. వాహనాలు కొందామన్నా, ఇల్లు కొందామన్నా, ప్రాపర్టీస్ అలవరుచుకుందాం అనుకున్నా, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఈ శని రాహుల ఈతి వల్ల ఎటు తేల్చుకోలేని పరిస్థితి అయిపోద్ది. మెయిన్గా అర్ధాష్టమంలోనే శని రాహుల ఈతి ఉండటం వల్ల చాలా వరకు కంఫర్ట్స్ కానీ, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ కానీ, ఈ పీస్ఫుల్నెస్ చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత. జాబ్ కంటే మీరు ఎక్కువ డొమెస్టికల్ ఇష్యూస్, ఇంట్లో జరుగుతున్నవి, గృహపరంగా ఎదురవుతున్న సమస్యలు లేదా రెస్పాన్సిబిలిటీస్, వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సి రావడం. వెనక్కి తిరిగి చూస్తే మొత్తం గత 3-4 నెలల నుంచి గతం అంతా కూడా. సో ఇప్పుడు క్రమక్రమంగా ఈ షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి అన్నీ అయిపోయి ఫస్ట్ ఆ 4th హౌస్ నుంచి బయటకు వస్తే అన్నీ కొంతవరకు రిలాక్స్ ఫీల్ అయ్యే ఆస్కారాలు, కుటుంబ పరమైన రెస్పాన్సిబిలిటీస్ రీత్యా, డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ రీత్యా, ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్ తీసుకుందాం అనుకున్న దానిలో సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఇవన్నీ కూడా మే తర్వాత పోతాయి. సో మే కూడా వదిలేసేయండి. మేలో కూడా దాని మీద పెద్దగా మీరేమీ తీసుకోవద్దు స్ట్రెస్. సో అలాగే నెమ్మదిగా ఫైనాన్షియల్ ఇష్యూస్ విషయానికి వచ్చినా కూడా ఈ రాశి వారికి సంబంధించి తప్పకుండా రవి యొక్క సంచారం మే 15 యోగించడం, సప్తమంలో కూడా గురుడు యోగించడం, దీనివల్ల కొంతవరకు స్టెబిలైజ్డ్గానే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ అష్టమంలో కూడా కుజుడు నీచ, ఆయన ఒకడు స్తంభించిపోయి 8 నెలల నుంచి అక్కడే ఉన్నారు ఆయన. సో మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ మీలో ఉంటాయి, చాలా క్రియేటివిటీ ఉంటుంది, మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిందిరా అన్నట్టుగా పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఏం చేస్తాం? బట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో నడిచిపోతూ ఉంటుంది అలాగా. అంటే మిగతా వాళ్ళు కొంతమందికి ఎఫెక్ట్ కనిపించకపోవచ్చు, కానీ కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు మీకు ఆ ఎఫెక్ట్ కనిపించలేదంటే బయటకు వస్తే ఇంకా బాగుంటుంది. బాగున్నవాడికి అసలు ఎడ్యుకేషన్ పరంగా ఏంటి, సంతాన పరంగా ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏంటి, అన్నీ కూడా వృధా ప్రయాసలాగా అయిపోతూ ఉంటుంది. ఈ కుజుడి యొక్క అష్టమ స్థాన సంచారం ఒకటి, ఈ అర్ధాష్టమంలో ఈ యొక్క గ్రహకూటం ఒకటి, ఈ రెండు ఎక్కువ మేజర్ ఇంపాక్ట్స్ వీళ్ళకి. సో కాబట్టి జాబ్ అండ్ ఎన్విరాన్మెంట్ విషయంలో కూడా తప్పకుండా సో మచ్ ఆఫ్ చేంజెస్ మే 15 తర్వాత వస్తాయి ఈ రాశి వాళ్ళకి. సంతాన పరంగా కూడా ఈ రాశి వాళ్ళకి మనం చూసినప్పుడు ఇక కుజుడి నీచ అలాగే నడుస్తూ ఉంది కాబట్టి అష్టమ స్థానంలో చాలా వరకు ఇంకా కొంచెం క్యారింగ్ ఉమెన్స్ ఉన్నవాళ్ళు సంతాన పరంగా, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా కొంచెం టేక్ కేర్ కానీ, కొంచెం జాగ్రత్తగానే ఉంటూ ఉండడం అనేది మంచిది. అలాగే ఇక మ్యారిటల్ లైఫ్ విషయానికి మనం చూస్తే కనుక మ్యారేజ్ విషయాల్లో నూతనంగా వివాహ శుభకార్యాలు చూసుకునే వాళ్ళకి, బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యవహారాలు కావచ్చు, కాంట్రాక్ట్ బేస్డ్ వ్యవహారాల్లో కొంచెం ముందడుగులు పడుతుంటాయి నెమ్మదిగా. ఈ రాశి వాళ్ళకి పర్వాలేదు. సో వీళ్ళకి మెయిన్ ఏంటంటే మనం అనుకున్నట్టు ఇందాక ఈ అష్టమ కుజు దోషం, కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్, తప్పకుండా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి దానం ఇస్తే చాలా మంచిది. అలాగే 2 వారాలు, మొదటి 2 వారాలు గురుడు ఇంకా అష్టమంలో ఉంటూనే ఉన్నాడు ఆయన. కాబట్టి ఆ దేవానాంచ ఋషినాంచ,
కొంచెం ఆ గురు నవగ్రహ శాంతి మంత్రం మీరు ఎంత చదువుకుంటూ ముందుకెళ్తే అంత మంచిది. గురువారం పూట మీరు గురువుగా కొలిచే దేవాలయం దర్శించుకోవడం ఇంకా మంచిది. ఇక ఆ అర్ధాష్టమంలో శని రాహువులు, వీళ్ళు ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల్ని వేస్ట్ఫుల్గా మనము మిస్యూజ్ చేసే పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. అండ్ అనవసరంగా తీసుకోవటమో తీసుకున్న దానికి ఫలితం లేకపోవడం అట్లా మేజర్ ఇష్యూస్ స్థిరాస్తులకు సంబంధించి డెసిషన్స్ ప్రస్తుతం తీసుకోకుండా ఉంటే మంచిది. కాబట్టి ఈ ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమంలో ఉన్న శని రాహువులకు కూడా కొంచెం దుర్గామాత ఆరాధన కానీ చేసుకోవడం, దుర్గాదేవి గుడికి వెళ్ళడం శనివారం పూట, శనికి తైలాభిషేకం చేసుకోవటం చాలా మంచిది రెండు చేసిన. సో ఈ అర్ధాష్టమంలో శని రాహుల వల్ల డొమెస్టికల్గా ఎప్పుడు ప్రాబ్లం రావచ్చు. సప్తమంలో మారిన గురుడి వల్ల మీకు పాజిటివ్ చేంజెస్ ఎప్పుడు ఏ వారంలో ఏ డేట్ నుంచి మొదలవ్వచ్చు. షష్టమ రవి వల్ల డిఫీటింగ్ యువర్ ఎనిమీస్, శత్రు విజయాన్ని పొందడం, మీకు వాళ్ళ నుంచి కలిసి రావటం ఎప్పుడు ఉండొచ్చు. ఇవన్నీ కూడా వీక్లీలో మనం ఫాలో అవుతూ ఉంటే ఆ డేట్స్ చక్కగా ఆ ట్రాన్సిట్ వచ్చేప్పుడు ఇంకా బాగా తెలిస్తే, పర్టికులర్గా ఆ వారం ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుందో ఇంకా బాగా తెలుస్తుంది. కాబట్టి వీక్లీ కూడా ఫాలో అయితే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.